నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా భారతీయ ప్రేక్షకులందరికీ హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. హనుమాన్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. కాషాయ జెండాల రెపరెపలు, హనుమాన్ భక్తులు ధరించిన టోపీలతో నగరమంతా కాషాయమయంగా మారింది. ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పూజా కార్యక్రమాలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించారు. నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయ ప్రాంగణం నుంచి హనుమాన్ విజయోత్సవ భారీ ర్యాలీని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వచ్చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిలు పూజా కార్యక్రమాలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కాషాయ జెండాలు, కాషాయ టోపీలతో, కాషాయ దుస్తులలో పాల్గొని ర్యాలీని కాషాయమయంగా మార్చారు. వేలాది మంది హనుమాన్ భక్తులు ఈ ర్యాలీలో పాల్గొని జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ నామస్మరణ చేస్తూ డీజే సౌండ్ మధ్య నృత్యాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. కంటేశ్వర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ సుభాష్ నగర్ మీదుగా నాందేవాడ, ఫ్లైఓవర్ బ్రిడ్జ్, దేవి రోడ్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్ మీదుగా పెద్ద బజార్ నుండి రాజరాజేంద్ర చౌరాస్తా వరకు చేరుకుంది. భక్తుల నృత్యాలు జై శ్రీరామ్, జై హనుమాన్ అనే నామస్మరణతో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగటం, 4 రోజుల క్రితం శ్రీరామనవమి పండుగ జరగడం, హనుమాన్ జయంతి పండుగ చేసుకోవడం రామరాజ్య స్థాపన పూర్తయినట్లు భావిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగటం,
4 రోజుల క్రితం శ్రీరామనవమి పండుగ జరగడం, హనుమాన్ జయంతి పండుగ చేసుకోవటం రామరాజ్య స్థాపన పూర్తయినట్లు భావిస్తున్నట్లు ఆయన అన్నారు. రానున్న కాలంలో రామమందిర నిర్మాణం, రాముని ప్రతిష్టాపన కోసం కొట్లాడి చేసిన సంస్థలకు భారతీయులంతా అండగా ఉంటూ రానున్న కాలంలో కూడా రామరాజ్యం మరింత పటిష్టంగా ఉండాలని కోరుతున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ వేలాది మంది హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ర్యాలీలో పాల్గొని రామనామ స్మరణతో పాటు హనుమాన్ నామస్మరణ చేస్తూ ర్యాలీని కొనసాగించడం హిందూ సాంప్రదాయానికి అద్దం పడుతోందని అన్నారు. భారతదేశంలో అనేక మతాలున్నాయని, అందరూ కలిసిమెలిసి పండుగలన్నింటినీ ఐకమత్యంగా అన్నదమ్ముల మాదిరిగా జరుపుకోవాలని ఆయన అన్నారు. అందుకే భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అని పిలుస్తారని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ రామరాజ్య స్థాపన కోసం ఎందరో పోరాడి రామమందిరాన్ని అయోధ్యలో నిర్మించడంతో పాటు రాముని ప్రాణప్రతిష్ఠ చేయడం తర్వాత శ్రీరామనవమి, హనుమాన్ జయంతి పండుగలు జరుపుకోవాలని చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని పాటించాలని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని ఆయన కోరారు. ర్యాలీలో వేలాది మంది భక్తులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. మనకి శ్రీరాముల వారు అయోధ్యకి 500 సంవత్సరాల తర్వాత రాముల వారి పునర్స్థాపన ప్రాణప్రతిష్ఠ జరగడం, ఆ తర్వాత 4 రోజుల క్రితం శ్రీరామనవమి చేసుకోవటం, ఇవాళ హనుమాన్ జయంతి మనమందరం పండుగగా చేసుకోవటం, ఇదంతా కూడా నాకు రామరాజ్య స్థాపన పూర్తయినట్టు ఒక ఫీలింగ్ వస్తూ ఉంది. ఈ రానున్న కాలంలో కూడా ఇవన్నీ కార్యక్రమాలు ఏదైతే ప్రత్యేకంగా రామమందిర నిర్మాణం, రాముల వారి ప్రతిష్టాపన ఇవన్నీ చేసిన దీని వెనకాల బలంగా దృఢంగా దశాబ్దాలుగా కొట్లాడి చేసిన సంస్థలకి భారతీయులందరూ అండగా ఉండాలని కోరుకుంటూ రానున్న కాలంలో కూడా రామరాజ్యాన్ని. పురాతన తుంగిణి హనుమాన్ ఆలయం భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. ఈ ఆలయ సందర్శనకు విచ్చేసిన బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. నవిపేట మండలం తుంగిణి గ్రామంలోని అతి పురాతన హనుమాన్ ఆలయాన్ని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మా శరత్ రెడ్డితో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి గ్రామస్తులు, స్థానిక నాయకులు, మార్వాడి మంచి సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. పూజల అనంతరం ఆలయ ఆవరణలో కలియ తిరిగిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భక్తులతో ముచ్చటించారు. రైతులతో మాట్లాడి పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన స్టేజ్ వద్ద పిల్లలతో ముచ్చటించిన ఎమ్మెల్యే వారి చదువులు, బడుల్లో సౌకర్యాల గురించి ఆరా తీశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పాఠశాలలు సందర్శించి మెరుగైన విద్య అందేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అతి పురాతన ఆలయమైన తుంగిణి హనుమాన్ మందిరంలో అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో దేవుళ్లను వాడుకుంటున్నాయని, కొంతమంది మత రాజకీయాలకు పాల్పడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పద్ధతి సరైంది కాదని, అలాంటి పార్టీలు పద్ధతి మార్చుకునేలా ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడి పంటలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన భక్తులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్వాడి మంచి సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పురాతన హనుమాన్ టెంపుల్కి వచ్చి శ్రీ హనుమాన్ జయంతి రోజు వారు దర్శనం చేసుకొని
వారు సేవలు ప్రజలకి కానీ శ్రీరామస్వామికి కానీ వెల్లువెల్లల సేవలు చేస్తూ వారు జీవితం మొత్తం అదే విధంగా చేశారు కాబట్టి అటువంటి భగవంతుణ్ణి దర్శించుకుందాం. జయంతి రోజు వారి పేరు పైన అన్నదానాలు చేసే వాళ్ళకు కూడా అభినందిస్తూ తప్పనిసరిగా మన సాంప్రదాయం ప్రకారం భగవంతులని ప్రార్థించుకుంటాం. ప్రార్థించుకొని వారు పుట్టినరోజును జయంతులు జరుపుకొని మనమందరం సుఖ సంతోషాలతో ఉండాలని, సస్యశ్యామలుగా పంటలు ఉండాలని, మన పిల్లలకు విద్యావంతులై మంచి ఉద్యోగాలు రావాలని ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ మన కష్టాలు మనం చేద్దాం. వారు అన్ని కాపాడేవారున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి భగవంతుడికి ప్రార్థన. హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని ఆయన తెలిపారు. నగరంలో జరిగిన హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్రలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తాతో కలిసి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గోల్ హనుమాన్, రోకడ్ హనుమాన్ ఆలయాల్లో వీరు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శోభాయాత్రలో వారు పాల్గొని జెడ్పీ కార్యాలయం వద్ద మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు, పండ్ల పంపిణీ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు హనుమాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. జిల్లా ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్, సిరిపరాజు, ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్, సత్యప్రకాష్, దండు శేఖర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మొత్తం నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి జరుగుతూ ఉంది. భారతి ఛానల్ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆర్మూర్ నియోజకవర్గంలో కూడా దాదాపుగా 15 గ్రామాల్లో తిరిగి వచ్చినాం. మా పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మా బిగాల గణేష్ గారు, లోకల్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఇప్పటికే 20,000 మందిని కలవడం జరిగింది. ఇప్పుడు ఈ శోభయాత్రలో పాల్గొనబోతున్నాం. పెద్ద ఎత్తున దాదాపుగా 20,000 మందితో గత 10 సంవత్సరాలు కూడా అంగరంగ వైభవంగా నిజామాబాద్ జిల్లాను నిజామాబాద్ అర్బన్ అభివృద్ధి చేసినటువంటి బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో గతంలో కూడా మేము పాల్గొన్నాం. 20,000, 25,000 మందితో శోభయాత్ర జరిగింది. ఇప్పుడు కూడా వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శోభయాత్ర జరుగుతూ ఉంది. దీక్షపరులకు, 11 రోజులు దీక్ష చేసిన వాళ్ళకు, 41 రోజులు ఉపవాస దీక్షలుండి ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా దీక్ష విరమిస్తున్న శుభ సందర్భంగా మరి సాయంత్రం 6 గంటలు కానీ 12 గంటలు కానీ శోభయాత్రలో కంటిన్యూగా మా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మా లోకల్ ఎమ్మెల్యే మాజీ బిగాల గణేష్ గారు, మా మేయర్ అక్క నీతు కిరణ్ గారు, మేమంతా పెద్ద ఎత్తున పాల్గొనబోతా ఉన్నాం. అందరికి కూడా శుభాకాంక్షలు. ప్రత్యేకంగా భారతి ఛానల్ ఈ న్యూస్ను కవర్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి ఇప్పటి వరకు 26 మంది అభ్యర్థులు మొత్తం 44 నామినేషన్లు దాఖలు చేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో నామినేషన్ దాఖలు ప్రక్రియ కొనసాగుతోందని ఆయన అన్నారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. దీనిలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థానానికి 5వ రోజు 16 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థిగా అశోక్ గౌడ్ అబ్బగోని, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ అభ్యర్థిగా పోతు నవీన్, ప్రజాసేన పార్టీ అభ్యర్థిగా పోతు నాగార్జున్, ఆల్ ఇండియా నేషనల్ పార్టీ అభ్యర్థిగా ఎండి షాహిద్ ఖాన్, దళిత బహుజన పార్టీ అభ్యర్థిగా గోలి నరేష్లు నామినేషన్లు సమర్పించారని ఆయన వివరించారు. స్వతంత్ర అభ్యర్థులుగా కొత్తకొండ శక్తిప్రసాద్, బీబీ నాయక్, మహమ్మద్ జమీల్, జి సాయి కృష్ణ,
నామినేషన్లు వేశారని ఆయన అన్నారు. అలాగే ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన రాపెల్లి సత్యనారాయణ రెండవ సెట్ను, రాపెల్లి శ్రీనివాస్ మూడవ సెట్ను నామినేషన్ పత్రాలను సమర్పించాలని తెలిపారు. ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా కండెల సుమన్ కూడా మూడవ సెట్ నామినేషన్ దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ అన్నారు. వీరితో పాటు అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మర్స్ పార్టీ అభ్యర్థిగా యుగంధర్ గట్ల, యుగ తులసి పార్టీ అభ్యర్థిగా కోటగిరి శ్రీనివాస్, విద్యార్థులు రాజకీయ పార్టీ అభ్యర్థిగా భూక్యా నందు, మూడవ సెట్ స్వతంత్ర అభ్యర్థిగా కాట్రాజీ ప్రశాంత్ రెండవ సెట్ నామినేషన్లు వేశారని వివరించారు. కాగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి ఇప్పటి వరకు 26 మంది అభ్యర్థులు మొత్తం 44 నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. దర్పల్లి మండలంలో హనుమాన్ జన్మదినోత్సవ సంబరాలు అంబరానంటాయి. పల్లెలన్నీ భక్తి పారవస్యమయ్యాయి. దుబ్బాక శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో వేడుకలు నేత్రపర్వంగా సాగాయి. దర్పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఆంజనేయ స్వామి వారి జన్మదినోత్సవ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హనుమాన్ ఆలయాలను అందంగా ముస్తాబు చేసి వేకువజాము నుంచే విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. దుబ్బాక గ్రామంలోని పురాతన శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో అర్చకుడు అల్లాడి శ్రీనివాస్ వేద మంత్రోచ్చారణల మధ్య యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయాన్నే స్వామివారిని అభిషేకించి సింధూర పూజ చేశారు. అనంతరం భక్తులు ఆలయానికి విచ్చేసి ఆకు పూజలు నిర్వహించారు. బాల హనుమాన్ జన్మదినాన్ని పురస్కరించుకొని డోలారోహణ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. మధురగానంతో జోలపాట పాడి స్వామివారిని ఆరాధించారు. హనుమాన్ మాలధరణ చేసిన స్వాములకు ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి అంటూ మంత్రోచ్చారణలతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది. అలాగే దమ్మన్నపేట గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పురోహితులు ఉదయాన్నే ఆంజనేయ స్వామి వారికి సింధూరము, అద్ది జిల్లేడు పూలు, మల్లెపూల దండలు వేసి అందంగా అలంకరించారు. అనంతరం నవదంపతులచే యజ్ఞం నిర్వహించారు. భజన భక్తులు రామనామ కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా పురోహితులు ఆనంద్ మాట్లాడుతూ హనుమాన్ జయంతి వేడుకలను ప్రతి సంవత్సరం గ్రామస్తుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు మా గ్రామంలో దమ్మనపేట గ్రామము దర్పల్లి మండల్ నిజామాబాద్ జిల్లా మా దమ్మనపేట గ్రామంలో ప్రతి సంవత్సరము ఈ హనుమత్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. మరియు గ్రామ ప్రజల సహకారంతో మరియు ప్రతి ఒక్కరి సహకారంతో ఈ యొక్క ఆంజనేయ స్వామి పూజా కార్యక్రమము, అభిషేకము, యజ్ఞ కార్యక్రమము, అన్నసత్రము జరుపుతున్నాము. ఇలాగే ప్రతి భజన కార్యక్రమము మరియు ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుకోవాలని ఆ యొక్క ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ జై శ్రీరామ్. హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. నగర ప్రజలు స్వామివారి విజయోత్సవ యాత్రలో పాల్గొని మంత్రముగ్ధులయ్యారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని స్థానిక నీలకంఠేశ్వర ఆలయం నుండి మొదలుకొని నగర పురవీధుల గుండా హనుమాన్ శోభాయాత్రను భక్తులు భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటూ చూడముచ్చటగొలిపే శోభాయాత్రను తిలకిస్తూ స్వామివారి కృపకు పాత్రుడయ్యారు. హనుమాన్ నామస్మరణతో భక్తులు భక్తి గీతాలను ఆలపిస్తూ తమ భక్తిని చాటుతూ భజనలు, నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. హిందూ సాంప్రదాయబద్ధంగా హనుమాన్ జయంతిని ప్రతి ఏటా ఎంతో అట్టహాసంగా జరుపుకుంటూ స్వామివారి ఆశీస్సులు పొందుతూ తమ భక్తిభావాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెబుతున్నారు. ఈ శోభాయాత్రలో ప్రముఖులు, వక్తలు, అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని స్మరించుకుంటూ భావితరాలకు ఆధ్యాత్మికతను అలవరింపజేస్తున్నారు.
బైంచాలో ఆంజనేయ స్వామి వారి జన్మదినోత్సవ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో ఆలయాలు మారుమ్రోగాయి. బైంచా పట్టణంలోని నరసింహనగర్, రాజునగర్ హనుమాన్ ఆలయాల్లో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. నియోజకవర్గ ప్రజలు స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని ఆయన కోరారు. భారతదేశంలో మా నియోజకవర్గంలో ఎక్కడ చూసి కూడా అక్కడ మా హిందూ ధర్మం వాళ్ళు చాలా బ్రహ్మాండంగా హనుమాన్ జయంతి జరుపుకుంటున్నారు. వాళ్ళకు నా తరఫున, నా పార్టీ తరఫున, నా కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మన ఏదైతే సంస్కృతి ఉంది, మన ధర్మం సంస్కృతి ఏదైతే ఉంది, ప్రతి ఒక్క పండుగ మనం ఘనంగా జరుపుకుంటాం. ప్రతి విలేజ్లో ఏదో కాలనీ ఉన్నది, చిన్న ఊరు ఉన్నది, గుడిసె ఉన్నది అంటే కూడా అక్కడ హనుమంతుడు మన విగ్రహం ఉంటుంది. ఆసుపత్రులు ఆలయాలతో సమానం. ఆలయాల్లో దేవుడి మాదిరిగా ఆసుపత్రుల్లో వైద్యులను ప్రజలు కొలుస్తారు. ఓ ప్రభుత్వ వైద్యుని ప్రవర్తన ఇందుకు భిన్నంగా మారడంతో రోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైద్యో నారాయణ హరి అనే సామెత వైద్యుల గొప్పతనాన్ని చాటుతోంది. దేవుడి తర్వాత డాక్టర్ను ప్రజలు దేవుడిగా కొలుస్తారు. కానీ బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో ఓ వైద్యుడు మహిళా రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటన వెలుగులోకొచ్చింది. సరిత అనే రోగి పరీక్షల అనంతరం వచ్చిన రిపోర్ట్లో ఏముందని డాక్టర్ను అడగగా, నీకు పెద్ద రోగముందని డాక్టర్ దురుసుగా జవాబిచ్చాడు. లేని రోగం గురించి డాక్టర్ చెప్పడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆ డాక్టర్ను నిలదీశారు. కోప్రోదిక్తుడైన డాక్టర్ కేస్ షీట్ను చించేసి కుటుంబ సభ్యుల పైకి కుర్చీ లేపాడు. ఆ డాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్కు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ వివరణ కోరగా ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితురాలు సరిత మాట్లాడుతూ తనతో ఆ వైద్యుడు ప్రవర్తించిన తీరును వివరించారు. చూసి మాట్లాడండి చెప్పి మాట్లాడితే నీకు కదమ్మా అనేది మా సిస్టర్కి అడుగుతున్నా అని చెప్పి, నాదే కదా సార్ మీరు చూసి మాట్లాడేది, ఆమెకి ఎట్లా అడుగుతారని నేను చెప్పాను. అది ఇష్టం వచ్చినట్టు నీకే అది ఓవరాక్షన్ చేయకు జరగట అది అని చెప్పేసి మాట్లాడింది. నాకు ఇచ్చిన రిసిప్ట్ కూడా చింపేసి సరితపై డ్యూటీ అక్కడున్న వార్డ్ చేసిన డాక్టర్ దురుసుగా ప్రవర్తించి పేషెంట్ అటెండెన్స్ని కూడా అమానుషంగా ప్రవర్తించి ఇష్టం నుంచి మాట్లాడి కేస్ షీట్ చింపేసినట్టు కంప్లైంట్ వచ్చింది. ఎప్పుడే తీసుకొని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఇలాంటి ప్రవర్తన డాక్టర్స్ ఎవరైనా స్టాఫ్ అయినా వాళ్ళని స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. పై ఆఫీసర్ కలెక్టర్ గారు చెప్పి చర్య ఇమ్మీడియట్గా తీసేసుకుంటారు. ఇలాంటి పునరావృతం కాకుండా చాలా జాగ్రత్త పడుతుంది. పేషెంట్కు ట్రీట్మెంట్ ఆ డాక్టర్ దగ్గర వేరే డాక్టర్తో మనకు తక్కువయ్యేటట్టు ట్రీట్మెంట్ ఇస్తాము. అలా ఏంటంటే చర్యలు మేము ఉపేక్షించాము. ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ డాక్టర్ పైన చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి ప్లస్ మన డిసిహెచ్ఎస్ గారికి ఇప్పుడే ఈరోజే ట్యాక్స్ పంపిస్తుంది, చర్య తీసుకుని వాళ్ళ న్యూసెన్స్ గొడవలు కానీ పేషెంట్ చెప్పడం చాలా తప్పు. అది హాస్పిటల్ ప్రాపర్టీ, అది హాస్పిటల్ డాక్యుమెంట్ ఏదైనా ఉన్నది. ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన రోజైన మంగళవారం నాడు హనుమాన్ జయంతి కావటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. హనుమాన్ ఆలయాలన్నీ జై శ్రీరామ్, జై హనుమాన్ అనే నామస్మరణతో మారుమ్రోగాయి. ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే మంచి ఆరోగ్యంతో పాటు శక్తిని, ధైర్యాన్ని, సుఖ సంతోషాలను అందిస్తాడని ఆలయ అర్చకులు తెలిపారు.
వీర హనుమాన్ జయంతి కావడంతో హనుమాన్ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. జై శ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణతో ఆలయాలన్నీ మారుమ్రోగాయి. నగరంలోని పవన్ నగర్లో గల పవన్ హనుమాన్ ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పూజారిచ్చిన హారతిని స్వీకరించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పవన్ హనుమాన్ మందిరం ఎంతో మహిమ గలదని, భక్తుల కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా నిలుస్తోందని తెలిపారు. అంబేద్కర్ కాలనీలోని శ్రీ సాయి కేసరి హనుమాన్ మందిరంలో హనుమాన్ జయంతి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంజనేయ స్వామికి మొక్కులు తీర్చుకొని తమ కోరికలు నెరవేర్చాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు పురం దేవేందర్ గుప్తా మాట్లాడుతూ అతి పురాతనమైన గత 100 సంవత్సరాలకు పైగా వెలిసిన దేవాలయం అని అన్నారు. నాటి నుంచి భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుస్తూ భక్తుల సేవలు పొందుతూ విరాజిల్లుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్, రాజుగౌడ్, యాదయ్య, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అలాగే నగరంలోని చంద్రశేఖర్ కాలనీ చౌరస్తా వద్ద గల హనుమాన్ ఆలయంలో భక్తులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఇచ్చిన హారతిని స్వీకరించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయాలన్నీ జై శ్రీరామ్ జై హనుమాన్ అనే నామస్మరణతో మారుమ్రోగాయి. శ్రీ ఆంజనేయ స్వామి దేవతాభ్యో నమో నమః. అద్య శ్రీ చాంద్రమాన వ్యవహారిక బోధినామ సంవత్సరే ఉత్తరాయణే చైత్రమాసే అద్యాః శుక్లపక్షే పూర్ణిమాతిథో శుభవాసరే శుభనక్షత్రే శుభకర్ణ ఏవం విశిష్టాయాం శుభపుణ్యతిథో. ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి జన్మోత్సవ సందర్భంగా వీరకేసరి ఆంజనేయ స్వామి సన్నిధిలో విజయోత్సవం, జన్మోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. ప్రతిసారి కూడా మా ఆలయంలో భక్తులు మరియు ప్రసాదాలు కూడా బాగా జరుగుతుంది. కావున ఈ ఆంజనేయ స్వామి జన్మోత్సవ సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతిసారి కూడా ఈ వీరకేసరి ఆంజనేయ స్వామిలో అధిక సంఖ్యలో ఇక్కడే మా అంబేద్కర్ కాలనీ ఉంటారు అందరూ కూడా. బాన్స్వాడ పట్టణంలో హనుమాన్ జన్మదినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. పెద్ద హనుమాన్ ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు నిర్వహించి భజన కీర్తనలు ఆలపించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల పెద్ద హనుమాన్ ఆలయంలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఈ ఆలయానికి విచ్చేసి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయంలో భక్తులతో పాటు తబలా వాయించిన ఎమ్మెల్యే పోచారం ఉత్సాహంగా రామనామ స్మరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంజనేయ స్వామి జీవితం ఆదర్శప్రాయమని, ఆయన రాముడికి నమ్మిన బంటుగా ఉంటూ సేవ చేశారని ఆయన అన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వార్తలకు తిరిగి స్వాగతం. శ్రీ దాసాంజనేయ స్వామి భక్తుల కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా కొలుస్తున్నారని ఆలయ కమిటీ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ అన్నారు. హనుమాన్ జయంతి వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారని ఆయన తెలిపారు. నగరంలోని ఆదర్శ నగర్లో గల శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జన్మ ఉత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుంచి పుణ్యావచనం, గణపతి పూజ, గౌరీ పూజ, ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. మహాప్రసాద నివేదనతో పాటు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించి ఆలయ అర్చకులు హారతులు ఇవ్వగా భక్తులు హారతులను స్వీకరించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అధిక సంఖ్యలో కాలనీ వాసులతో పాటు చుట్టుప్రక్కల భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ అతి పురాతనమైన ఆంజనేయ స్వామి దేవాలయాన్ని 36 ఏళ్ల క్రితం నుంచి తాము అభివృద్ధి చేసి నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ముఖ్యంగా హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులందరం కలిసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేలా చూశామని అన్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారని, అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి కాలనీ వాసులే కాకుండా చుట్టుప్రక్కల కాలనీ వాసులు తరలివచ్చి స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు బంజరి పండరి, నిత్యం కృష్ణ, మధుకర్, కన్నయ్య, వినోద్, నవీన్, నర్సింగరావు, కదం ప్రకాష్, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బహింసాలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు బహింసా ఏఎస్పీ సుభాష్ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. నిర్మల్ జిల్లాలోని బహింసా పట్టణంలో గల బస్టాండ్ సమీపంలో సోమవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను గమనించిన గంజాయి విక్రయిస్తున్న ఇరువురు పారిపోతుండగా వారిని వెంటాడి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ సుభాష్ కాంతిలాల్ పాటిల్ మాట్లాడుతూ బస్టాండ్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందిందని తెలిపారు. ఈ మేరకు నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు ప్రయత్నించామని చెప్పారు. ఇద్దరిని వెంటాడి అదుపులోకి తీసుకున్నామని, మరో 4 పరారీలో ఉన్నారని ఆయన తెలియజేశారు. పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని ఏఎస్పీ తెలిపారు.
yesterday in Bansa Town Police Station, पुलिस ने एक NDPS एक्ट के अंदर एक केस रजिस्टर किया 86/24 अंडर सेक्शन 8C रेड विथ 22B ऑफ द NDPS एक्ट। तो कल इस केस में टोटल गांजा सीज है 1142 ग्राम्स वर्थ ₹28,550। तो उसमें टोटल 6 लोग अक्यूज्ड है। A1 मुजाहिद खान, A2 शेख मकबूल, A3 मोहम्मद बारी, A4 तुराफ खान, A5 शेख राहिद और A6 शरीफ। तो इस केस में जो मुजाहिद खान है A1, उसके ऊपर ऑलरेडी 2 केसेस हैं भैंसा टाउन में। ये एक 23 में 28/23 हुआ था और उसके बाद 13/23 हुआ था जो कि अगेन NDPS एक्ट का केस ही है। और उसके बाद A3 जो है मोहम्मद बारी, उसके ऊपर भी एक NDPS एक्ट रजिस्टर किया था भैंसा टाउन पुलिस स्टेशन में 2021 में, वो 3 साल पहले। उसके बाद जो तुराफ खान है उसके ऊपर NDPS 2 केस NDPS के हैं 2021 में, एक भैंसा टाउन पुलिस स्टेशन में और एक कुबीर PS में। उसके बाद जो कल का जो केस के बारे में मैं बताता हूँ। तो ऐसा हुआ तो पुलिस को एक इन्फॉर्मेशन मिला कि देर आर 2 लोग गांजा बेच रहे करके। तो ये इन्फॉर्मेशन मिलने के बाद हमारे MD शरीफ SI वो लोगों के और पंचेस के साथ बस स्टैंड की तरफ चले गए। और जहाँ पर जब पुलिस को देखा इन दोनों लोगों ने A1 और A2 जो कि मेन थे वहाँ पर, तो ये पुलिस को देख के भागने का ट्राई किया। तो उस टाइम पुलिस ने चेस करके శ్రీ రత్నాల కళ్యాణ్ ఆంజనేయుడు ప్రజల కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా నిలుస్తున్నారని ఆలయ గౌరవ అధ్యక్షులు న్యాలం రాజు అన్నారు. ఆలయానికి ప్రతి శనివారం వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకమని ఆయన చెప్పారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల శ్రీ రత్నాల కళ్యాణ్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ గౌరవ అధ్యక్షులు స్థానిక కార్పొరేటర్ న్యాలం రాజు మాట్లాడుతూ ఎల్లమ్మగుట్టలోని శ్రీ రత్నాల కళ్యాణ్ హనుమాన్ మందిరం ఎంతో మహిమ గలదని అన్నారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ప్రతి శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారని అన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కాలనీ వాసులే కాకుండా చుట్టుప్రక్కల కాలనీ వాసులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ప్రభాకర్, సెక్రటరీ సురేష్, ఎండల సంతోష్, భాస్కర్, కార్యవర్గ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ రత్నాల కల్లం ఎల్లమ్మగుట్ట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మన దేవుడు హిందూ బంధువులందరికీ ఆరాధ్య దేవుడైనటువంటి హనుమంతుడి జయంతి సందర్భంగా ఈరోజు ప్రత్యేకమైన పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగా కాకుండా దాదాపు 70 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలో ఈ సంవత్సరం హనుమంతుని యొక్క విగ్రహాన్ని పునర్నిర్మించుకోవడం జరిగింది. పునర్నిర్మాణం తర్వాత వచ్చిన మొదటి హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేకమైన పూజ నిర్వహించి ఎల్లమ్మగుట్టలోని భక్తులందరూ కూడా గత 70 సంవత్సరాలుగా ఆరాధిస్తున్నటువంటి ఈ హనుమాన్ ఆలయాన్ని దర్శించి వారు విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తిని పెంచడానికి గ్రాడ్యుయేషన్ డే నిర్వహించామని నలంద హై స్కూల్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ అన్నారు. విద్యార్థులు చేసిన యోగా విన్యాసాలు, విద్యార్థులు వారి తల్లులతో చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నగరంలోని నాల్కల్ రోడ్డులో గల నలంద హై స్కూల్లో ప్రీ ప్రైమరీ నుండి ప్రైమరీలోకి అడుగుడుతున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు అట్లూరి మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు చదువు పట్ల అభిలాష పెంచడానికి ఈ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించామని అన్నారు. విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ వహించాలంటే కేవలం ఉపాధ్యాయులే కాకుండా వారి తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉండాలని ఆయన తెలియజేశారు. వేసవి సెలవులలో విద్యార్థులకు సెల్ ఫోన్ అలవాటు చేయకుండా ఆటల రూపంలో చదవమని ప్రేరేపించాలని ఆయన తెలిపారు. అనంతరం విద్యార్థులు వారి తల్లులతో చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు చేసిన నృత్యాలు, యోగ విన్యాసాలు అందరినీ అలరించాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల గౌరవ అధ్యక్షుడు నంగునూరి ప్రకాశం, ప్రధాన కార్యదర్శి ఇంగు శ్రీనివాస్ గుప్తా, ప్రధానోపాధ్యాయులు పద్మావతి, ప్రిన్సిపల్ తనూజ, వైస్ ప్రిన్సిపల్ మురళి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన ఇంటర్మీడియట్ కానీ ఎస్ఎస్ఎస్ రిజల్ట్స్ త్వరలో రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా పాఠశాల కాబట్టి 10th క్లాస్ పిల్లలకి 30th కానీ ఫస్ట్ కానీ రిజల్ట్స్ వచ్చే సందర్భంలో ఇక్కడ ఏమైనా పేరెంట్స్ ఉన్నా పిల్లలకి చెప్పాల్సింది మనోధైర్యం చెప్పండి సార్ అంటున్నారు. ఖచ్చితంగా చదువు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. ఎడ్యుకేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్స్ నాట్ లైఫ్. దయచేసి ఒకసారి మనం ఏ అటెంప్ట్ చేసినా అది 100% ఎఫర్ట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఏదైనా మనం సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతే మళ్ళీ మనకి ఇంకో అవకాశం ఉంటుంది, అడ్వాన్స్ సప్లిమెంటరీ రూపంలో కానీ మరీ సందర్భం ఇంకో రకంగా కానీ. కాబట్టి ఫెయిల్ అయిపోయాము అని చెప్పేసి ఇక జీవితం అయిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఫెయిల్ అనే పదం వాడడం కంటే ఒక అనుభవంగా తీసుకోవాలి. ఒక అటెంప్ట్ చేశారు, దాంట్లో మీరు సక్సెస్ కాలేకపోవడం అనేది ఒక అనుభవం. రెంజల్ మండల వ్యాప్తంగా పవనసుతుని జన్మదినోత్సవ వేడుకలు అమ్మరాన్నంటాయి. తెల్లవారుజాము నుంచే హనుమాన్ ఆలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. రెంజల్ మండల కేంద్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో సూర్యోదయానికి ముందుగానే హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. బాల హనుమంతుణ్ణి ఉయ్యాలలో వేసి జోలపాట పాడుతూ డోలారోహణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అలాగే వివిధ గ్రామాల్లోని గాడిల హనుమాన్, మైలారా హనుమాన్ ఆలయాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హనుమాన్ దీక్ష స్వీకరించిన స్వాములు శ్రీరామనామ స్మరణలు చేశారు. ఈ సందర్భంగా వంశీ మహారాజ్ మాట్లాడుతూ చైత్రమాసంలో వచ్చే హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు చాలా ప్రత్యేకమైనవని అన్నారు. హనుమంతుడు జన్మించిన తర్వాత తనకు ఆకలి వేయడంతో ఉదయించే సూర్యుడిని చూసి మామిడి పండు అనుకుని తినడానికి వెళ్లాడని శాస్త్రం చెబుతోందని అన్నారు. అది గ్రహించిన ఇంద్రుడు ముల్లోకాలు అల్లకల్లోలమవుతాయని భావించి తన వజ్రాయుధాన్ని బాల హనుమాన్పై ప్రయోగించారని వివరించారు. ఆ వజ్రాయుధం వల్ల హనుమంతుని 2 దవడలు దెబ్బతిని మూర్ఛపోయి పడిపోవటంతో వాయుదేవునికి కోపం వచ్చి 3 లోకాలకు సంబంధించి వాయువుని ఆపివేయటం జరిగిందని అన్నారు. 3 లోకాల్లో ఉన్న 3,000,000 దేవతలు ఈ విషయం తెలుసుకొని వెంటనే వాయుదేవుని దగ్గరికి వచ్చి శరణు కోరి నీ కుమారునికి అన్ని విధాలుగా అస్త్రశస్త్రాలు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని వేడుకోగా వాయుదేవుడు శాంతించి యథావిధిగా వాయువు విడవడంతో దేవతలందరూ ఊపిరి పీల్చుకున్నారని శాస్త్రోక్తకంగా వివరించారు. హనుమంతుడు జన్మించిన సమయంలో బ్రహ్మదేవుడు అతనికి మెడలో ఓ రుద్రాక్షమాలను సృష్టించాడని, ఆ రుద్రాక్షమాల ఒక రామునికి తప్ప మరెవ్వరికీ కనిపించదని చెప్పారు. వాయుపుత్రుడిని భక్తితో కొలిస్తే అన్ని కష్టాలు దూరమవుతాయని ఆయన తెలిపారు. చివరి వరకు వచ్చేసరికంటే కింద పడిపోయే సమయం లోపల ఆ యొక్క వాయుదేవుడు చూసి అయ్యో నా కుమారుడు కింద పడిపోతున్నాడు అని చెప్పేసి ఆయనను పట్టుకోవడము, ఆయన అలాగే ఆ వాయువు పైన నడవడము, స్వామివారి దగ్గర దాకా వెళ్ళే సమయం లోపల ఆ రోజు గ్రహణం, సూర్యగ్రహణం అనేది ఉంది. ఆ సూర్యగ్రహణం సమయం అవుతుంది కాబట్టి రాహువు ఒకానొక రహస్యము కలదు. నీ జన్మ రహస్యం ఏమిటంటే నీవు రాముని యొక్క దాసుడివి, రాముని యొక్క కార్యానికై నీవు పుట్టావు కాబట్టి నీవు ఈ రోజటి నుంచి నీవు బ్రతికి ఉన్నన్ని రోజులు కూడా రామనామ స్మరణ చేయు, తద్వారా నీకు సమస్త జయాలు కలుగుతాయి అని చెప్పి ఆయనకు రామనామం అనేది జపించడానికై ఆయనకు ఉపదేశించడం జరిగింది. జరిగిన తర్వాత ఒకానొక సందర్భం లోపల ఆయన రామనామ జపం చేస్తుంటే ఆయన యొక్క కలలో ఆ యొక్క రామచంద్రుడి యొక్క అవతారం అనేది కనబడడంతో స్వామివారికి చక్కగా నమస్కారం చేసుకొని ఆ రోజటి నుండి కూడా రామనామ జపాన్ని చేస్తూ అతడు ఎక్కడైనా సరే ఏ పని చేసినా సరే, మంచి చేసినా చెడు చేసినా లేచినా కూర్చున్నా ప్రతిసారి కూడా రామనామం మాత్రమే చెప్తాడు, మళ్ళీ శ్రీరామనామం చెప్పాడు. ఎందుకు అనంటే ఆయనకు ఉపదేశించింది రామనామము మాత్రమే.
శ్రీరామ అంటే సీతతో కలిసి ఉన్న రాముడు అని. శ్రీ అంటే అమ్మవారు. ఆయనకు రామనామ జపం చేస్తూ చక్కగా ఉన్న సమయంలో ఒకానొక సందర్భం లోపల ఆయన స్వామివారికి నమస్కారం చేసుకున్నాడు. స్వామివారికి నమస్కారం చేసుకుని సుగ్రీవునికి వాలితో జరిగిన గొడవలో వాళ్ళు ఒకానొక పర్వతం మీద ఉన్న సమయం లోపల రామచంద్ర ప్రభు సీతామాత కోసం వెతుకుతూ ఆ యొక్క కొండ దగ్గరికి వచ్చిన సమయం లోపల స్వామివారు చక్కగా బ్రాహ్మణుని వేషం లోపల ఆయన దగ్గరికి పోయి ఆయనకు అడిగారు, అయ్యా ఎందుకు మీరెవరు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే అప్పటికి రామునికి ఆంజనేయుడు కానీ ఆంజనేయుడికి రాముడి కానీ తెలియదు. కానీ తెలుసుకునే సందర్భం ఒకటి కలగాలి కాబట్టి ఈ విధంగా చేయాలి అన్న ఉద్దేశంతో ఆ యొక్క బ్రహ్మ యొక్క సృష్టిలో ఈ విధంగా జరగడం జరిగింది. ఆ యొక్క స్వామివారు వచ్చారు. స్వామివారు వచ్చి అక్కడ వెళ్తున్న సమయంలో పల్లెలన్నీ భక్తి పారవస్యమయ్యాయి. జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలతో ఆలయాలు మారుమ్రోగాయి. హనుమాన్ శోభాయాత్రలు నిర్వహించి భక్తి ప్రపత్తులు చాటారు. డిచ్పల్లి మండల వ్యాప్తంగా హనుమాన్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో వేడీసీ సభ్యులు, పెద్ద హనుమాన్ టెంపుల్ కమిటీ సభ్యులు, ఖిల్లా రామాలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జన్మదినోత్సవ సంబరాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 41 రోజుల పాటు కఠోర దీక్ష చేపట్టిన హనుమాన్ మాలధారణ చేసిన స్వాములు గ్రామంలోని బాల హనుమాన్ ఆలయం నుండి బస్టాండ్, సుభాష్ చంద్రబోస్, గాంధీ చౌరస్తా నుండి రామాలయం వరకు శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రకు మహిళలు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ఆంజనేయ స్వామికి ఉదయం అభిషేకం, చందన అలంకరణ, ప్రత్యేక పూజలు, అర్చన నిర్వహించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సిరికొండ మండల వ్యాప్తంగా హనుమాన్ జన్మదినోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. రావుట్ల గ్రామంలోని వీర హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలలో హనుమాన్ మందిరాలలో పూజలు, యజ్ఞము నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. జై హనుమాన్ జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ భక్తులు ఆలయాల్లో స్వామివారిని దర్శించుకున్నారు. రుద్రూర్ మండలంలోని అంబెం ఆర్ గ్రామంలో హనుమాన్ జన్మదినోత్సవ సంబరాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలోని మైసమ్మ వద్ద కుస్తీ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో మల్ల యోధులు క్రీడా నైపుణ్యాలను చాటగా గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. కోటగిరి, వర్ని, రుద్రూర్, బీర్కూరు మండలాల నుండి మల్ల యోధులు వచ్చి కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన మల్ల యోధులకు నగదు బహుమతులు అందజేశారు. హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా కుస్తీ పోటీలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోందని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు శానం పోసెట్టి, కార్యదర్శి కమ్మరి రవి, గ్రామ పెద్దలు పట్టెపు రాములు, మంత్రి గంగారాం, ఆత్కూరి మహేష్, మంత్రి నర్సయ్య, హనుమాన్లు తాహేర్, సాయిరెడ్డి, నాగనాథ్ తదితరులు పాల్గొన్నారు. కమ్మరపల్లి మండల వ్యాప్తంగా ఆంజనేయ స్వామి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోనసముందర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారికి సింధూర పూజలు, ఆకు పూజలు నిర్వహించారు. నర్సాపూర్ గ్రామంలో గల హనుమాన్ ఆలయం భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచి భక్తులు బారులు తీరి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని విశేష పూజలు, అర్చనలు గావించారు. రామక్షేత్రస్మిన్ వార్తం మార్గచాంద్రమానేన ప్రభా సంవత్సరానామధ్యే శ్రీ క్రోధనామ సంవత్సరే ఉత్తరాయామే కలశోదక పూజా ద్రవ్యానాం సంప్రోక్ష దేవ ఆత్మానాం చ సంప్రోక్ష అపవిత్ర పవిత్ర వా సర్వ.
ఆరుమూరు పట్టణంలోని మామిడిపల్లిలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు నేత్రపర్వంగా సాగాయి. దార్ల హనుమాన్ ఆలయానికి విచ్చేసిన ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. హిందూ ధర్మ పరిరక్షణకు హిందువులందరూ కృషి చేయాలని కోరారు. ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఒక ముఖ్యమైన పండగ, ఒక ముఖ్యమైన ధైర్యము మా ఇలవేలుపు హనుమాన్ జయంతి. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ధర్మం మర్చిపోయిన విధవలందరికీ శుభాకాంక్షలు. ధర్మం ఎప్పటికి ఉండాలా, హనుమంతుడికి మనకు ఎప్పుడు మన రక్షణ ఉండాలా. హిందూ జాతికి ఎట్లయితే రాముడికి సీతకు ఎట్లా రక్షణ చేసిండు, రామాయణంలో దైవ సమానుడి హనుమంతుడు విన్యాసాలు కావచ్చు, లంక వెళ్ళి తీసుకురావడం, అశోకవనంలో రాముడికి మళ్ళీ జీవం పోయడం కావచ్చు, అన్ని కార్యక్రమాలు అన్నీ ఇట్లాంటి సంఘటనలు నేర్చుకొని హిందువులు జాతి రాను రాను దుర్బలమవుతున్నది, ప్రమాదంలో పడుతున్నది, పూజలు పునస్కారాలు తగ్గిపోయినాయి. ఏమనంటేనే ఇతర మతస్థులను చేరుతున్నారు. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, కానీ ఇతర ధర్మాల మీద ఏడవడం మానుకోవాలి హిందువులందరూ. దయచేసి ఈ హనుమాన్ జయంతి నాడు అందరూ ఒక ప్రతిజ్ఞలాగా తీసుకొని మన జాతి, మన నీతి, మన భవిష్యత్ తరాలైన పిల్లలు ఈ రకంగా హనుమాన్ జయంతులు జరుపుకోవాలంటే ఈరోజు మనం ఐక్యతగా ఉండి అందరం. కాంగ్రెస్ నాయకులు పెరిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దె రాజేశ్వర్ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతితో సొంతూరు సాలురాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బోధన్ మండలం సాలురా గ్రామంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి భర్త అయిన బుద్దె రాజేశ్వర్ గుండెపోటుతో మృతి చెందారు. టీడీపీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రాజేశ్వర్ బీఆర్ఎస్ పార్టీలో చాలా కాలంగా ఉన్నారు. మొన్న శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంతో సౌమ్యంగా ఉండే రాజేశ్వర్ అందరితో కలివిడిగా ఉండేవారని పలువురు చెప్పారు. ఆయన మృతి చెందారన్న విషయం తెలుసుకుని వివిధ పార్టీల నాయకులు తరలివచ్చి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమాతో పాటు పలువురు సాలురా మండల కేంద్రంలోని నివాసంలో రాజేశ్వర్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామర్తి గోపిని నిజామాబాద్ జిల్లా పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. ఈ మేరకు తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి రాష్ట్ర బాధ్యులు సురభి ద్వివేదిలు నియమించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ తనపై నమ్మకంతో నిజామాబాద్ పార్లమెంటు బాధ్యతలుగా నన్ను నియమించినందుకు వారికి ధన్యవాదాలు చేశారు. నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపులో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం, బాధ్యత ఉందని ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్తలు కష్టపడి నిజామాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని అన్నారు. నిజామాబాద్ జిల్లా మహిళా జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మరియు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మహిళా జర్నలిస్టులు మీడియా రంగంలో నిజామాబాద్ లాంటి నగరాలలో అరుదుగా ఉన్నారని, వారి అభ్యున్నతికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు బైస సంగీత, ప్రధాన కార్యదర్శి చింతోజు సోను, కోశాధికారి అడవల అనిత, కార్యవర్గ సభ్యులు సంజన, తులసి, రజిత, సహస్ర, రవళిక, లక్ష్మి, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్లో గల 54 అడుగుల అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ పూజల్లో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నగర అధ్యక్షులు కేశవేణు, నాయకులు నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో భక్తులు, కమిటీ సభ్యులు, దాతలు పెద్ద ఎత్తున పాల్గొని ఆంజనేయ స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె మల్లారెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ ఎక్సైజ్ టీం నగరంలోని ఆటో నగర్లో గంజాయి అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆటో నగర్లోని షకీలాభి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా కిలోపావు గంజాయి లభించిందని ఈఎస్కే మల్లారెడ్డి తెలిపారు. ఈ గంజాయి విషయంలో విచారించగా తన కూతురు నాందేడ్ జిల్లా నుంచి గంజాయి కొనుక్కొని వచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా వేసి తన అల్లుడు షేక్ వసీం ద్వారా నిజామాబాద్లోని యువతకి ఎక్కువ రేటుకి అమ్ముతున్నామని తెలిపినట్టు ఈఎస్ చెప్పారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.